సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ సమయంలో యొక్క వాక్యం ధ్యానిస్తూ ఉండగా మాతో మాట్లాడి ప్రతి వారికి వినగల చెవి గ్రహించగలదు అనుగ్రహించి వెత్తపడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లు కృప చూపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావం మీరే తెచ్చుకునమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. పిల్లలు గమనించాలి, నాశనానికి ముందు గర్వం నడుస్తుందంట. ఇంకొక చోట మనం చూసినట్లయితే అహంకారం వెంబడి అవమానం వచ్చిందని చెప్పి సామెతల గ్రంథంలోనే మనకి స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆకాశంలో 2 నీటి బిందువులు ఉన్నాయంట. అవి ఆ 2 నీటి బిందువులు వేలాడుతూ ఉన్నాయంట. అటువంటి సమయంలో 2 ఒక కవి వర్ణన అన్నమాట, ఇట్లా మాట్లాడుకుంటూ ఉన్నాయి. చూసావా ఆ యొక్క విశాలమైనటువంటి సముద్రాన్ని చూసావా అని చెప్పి ఒక నీటి బిందువు అన్నదంట. రెండవది అంటుందంట, చూసానులే ఏమున్నది, మనకులాంటి అనేక నీటి బిందువులు కలిస్తేనే ఎంత పెద్ద మహాసముద్రాన్ని ఏర్పడేది అని అన్నది. లేదు, అటువంటి మహాసముద్రంలో మనం పడ్డామంటే మన అడ్రస్ లేకుండా పోతామని చెప్పి ఇంకొక నీటి బిందువు అన్నదంటే. ఈ 2 ఇట్లా మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా ఆకాశంలో మరి చక్కటి గాలి వీసిందంట. ఎప్పుడైతే గాలి తగిందో ఆ 2 నీటి బిందువులు కింద పడ్డాయంట. పడినప్పుడు ఏమైందంటే ఒక నీటి బిందువు అందులో ఏముందిలే మనకులాంటి అలాంటి నీటి బిందువులు కలిస్తేనే సముద్రం ఏర్పడుతుంది కదా అన్నటువంటి నీటి బిందువు సముద్రంలో పడ్డది, అడ్రస్ లేకుండా పోయింది. ఇంకొక నీటి బిందువు మరి ఏమన్నది, తనను తాను తగ్గించుకొని, అయ్యో అటువంటి మహాసముద్రం ఎదుట మనం ఎంతటి వాళ్ళము, మనం ఏపాటి వారం అన్నటువంటి నీటి బిందువు ఏమైందంటే పడతమే ఆల్చిప్పలో పడ్డదంట. అది పడి తర్వాత కొన్నాళ్ళకి ముత్యంగా మారిందంట. హల్లెలూయా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. ఒక నీటి బిందు ఏమైంది, గర్వపడింది, నీటిలో కలిసిపోయింది అడ్రస్ లేకుండా. ఒక నీటి బిందు ఏం చేసింది, తగ్గించుకున్నది, తనను తాను తగ్గించుకుని చక్కగా మరి విలువైనటువంటిదిగా మార్చబడింది. కాబట్టి గర్వించి పతనమైనటువంటి పట్టణాలు కూడా మనం చాలా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక 3 పట్టణాల గురించి, గర్వించి పతనమైనటువంటి పట్టణాల గురించి మనం నేర్చుకుందాం. మరి అసలు ఎవరైనా సరే నరులు, గిరులు, తరులు ఏవి గర్వించినా కానీ నాశనం తప్పదంట. మరి మంచోని చెడ్డోనిగా చేస్తుంది గర్వం. దాని బారిన పడ్డవాడిని మరి నడ్డి విరగొడుతుందంట. తస్మాత్ జాగ్రత్త అంటుంటారు పెద్దలు. మంచోని చెడ్డగా చేసేది గర్వం అనమాట. ఇక్కడ మనం ఆదికాండంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా గర్వించి పతనమైనటువంటి పట్టణాల్లో గుర్తొచ్చేటువంటిది ఆదికాండం 11వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమని ఉంటుంది, దానికి బాబేలు అని పేరు పెట్టిరి, ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేశాను, అక్కడ నుండి యెహోవా భూమి అందంతటా కూడా వారిని చెదరగొట్టెను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇది గమనించదగ్గ విషయం నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు, గొప్ప దేవుడు, అద్భుతాలు చేసేటువంటి వాడు. ఇక్కడ బాబేలు గోపురం గురించి మనం చూసినట్లయితే పేరు సంపాదించాలని చెప్పి దీన్ని నరులు కట్టారు. పేరు సంపాదించాలని తాపత్రయమే కానీ మహిమపరచాలనే ఉద్దేశం లేదు వారికి. కాబట్టి అది ఏమైంది, కూలిపోయింది. ఈ రోజున మనం చేసే ప్రతి పని కూడా ఎందుకోసం చేస్తూ ఉన్నాం, దేవుని మహిమపరచడానిక, పేరు సంపాదించడానిక. దేవుని సన్నిధిలో మనకి ఏ టాలెంట్ ఇచ్చినా కానీ, ఏ తలాంత్ ఇచ్చినా కానీ అది దేవునికి మహిమార్థంగా ఉంటుందా, లేకపోతే మనం దానివల్ల ఇక్కడ చూడండి వాళ్ళు ఏం చేసే పేరు సంపాదించాలని దీని అంతా కూడా నరులంతా కలిసి కట్టారంటండి బాబేలు గోపురం. దాని పేరే తారుమారు. కాబట్టి ఇక్కడ ఆ పేరు సంపాదించాలని కానీ, మరి ఆ పేరు సంపాదించాలనేటువంటి తాపత్రయమే కానీ అక్కడ దేవుని మహింపరచాలనే ఉద్దేశం లేదు. కాబట్టి అదేమైందంటండి, కూలిపోయింది. ఇక్కడ ఈరోజు మాత్రం 3 మాత్రమే మనం పట్టణాలు మనం చూద్దాం. గర్వించి పతనమైన పట్టణాలు ఏమీ కాదు, గర్వించి పతనమైనటువంటి పట్టణాలు అన్నమాట. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని సన్నిధిలో వినయ మనస్కులు ధన్యులు, వారు ఘనతను స్వతంత్రించుకుంటారంట. ఘనతకు ముందు వినయం ఉంటుందంట. దేవుని రూల్స్ ఎలా ఉంటాయంటే, దైవికమైన రూల్స్ ఎలా ఉంటాయంటే, దైవికమైనటువంటి ఆలోచనలు ఎలా ఉంటాయంటే,
తగ్గించుకున్న వాళ్ళు హెచ్చించబడతారంటాడు దేవుడు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు అంటాడు. తగ్గించుకున్న వాళ్ళు గొప్పవాళ్ళు అంటుంటాడు దేవుడు ఎప్పుడు కూడాను. బాబేలు గోపురం చూస్తాం మనం. అలాగే ఇర్మియా గ్రంథంలో మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 51వ అధ్యాయం 37వ వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, బబులోను నిర్జనమై కసువు దిబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగును, అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. ప్రియుల గమనించాలి, బాబేలు గోపురం ఆది కాండంలో ఉంటే బాబేలు పట్టణం ఇర్మియా గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇది నెబుకద్నెజరు కట్టించినటువంటి పట్టణం. ఇప్పుడు ఇది పాడు దిబ్బ, చరిత్రలో గర్వించింది, పతనమైంది. నేడు సాక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. గమనించాలన్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, రెండు ఒకటి అనుకోకుండా, బాబేలు గోపురం వేరు, బాబేలు పర్వతం వేరు, ఆ బాబేలు పట్టణం వేరు. ఈ బాబేలు గోపురం ఆది కాండంలోనే కనిపిస్తుంది మనకి. ఈ బాబేలు పట్టణం చూసినట్టు ఇర్మియా గ్రంథంలో కనిపిస్తుంది. ఇది నెబుకద్నెజరు రాజు గారు కట్టించినటువంటి పట్టణం అనమాట. అది పాడు దిబ్బగా ఉన్నది. ఇప్పటికీ అది చరిత్రలో గర్వించి పతనమైపోయింది. నేడు మరి సాక్ష్యాన్ని కూడా నిలువెత్తు నిదర్శనంగా నిలబడింది అనమాట. నేను ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించాలనుకుంటా ఉన్నాను. చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు నూతన నిబంధనలకు మనం వచ్చేద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి రెడ్ లెటర్స్లో ఉంటాయి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 23వ వచనం 24వ వచనం మనం చదివినట్లయితే, కపెర్నహూమా, ఆకాశము మట్టుకునకు హెచ్చింపబడదవా, నీవు పాతాళం వరకు దిగిపోయేదవు. నీలో చేయబడినటువంటి అద్భుతములు సొదొమలో చేయబడినటువంటి ఎడల అది నేటి వరకు కూడా నిలిచిండును. విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓర్వదగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. గమనించాలి ప్రియులారా, ఇది ఆకాశం మట్టుకు హెచ్చించబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క దినాల్లో పేరు ప్రఖ్యాతులు అందుకుంది. శిష్యులతో కలిసి ఎన్నో అద్భుతాలు ప్రభు ఈ పట్టణంలో చేసినటువంటి గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువు శిష్యులతో కలిసి ఎన్నో అద్భుతాలు ఈ పట్టణంలో చేశారు. ఎన్ని అద్భుతాలు చేసినా కానీ గర్వహృదయులైపోయి నిరాకరించారు, యాక్సెప్ట్ చేయలేదు. నేడు ఇది గల్లంత అయిపోయింది, అంటే అడ్రస్ లేకుండా అయిపోయింది. గుర్తుపెట్టుకోవాలి, 3 పట్టణాలు మనం: బాబేలు గోపురం, బాబేలు పట్టణం, కపెర్నహూమ్ అన్నమాట. ఈ విధంగా 3 నాశనం అయిపోవటానికి కారణం ఏంటంటే గర్వించి అన్నమాట. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కీర్తనల గ్రంథంలో మనం చూసినట్లయితే 137వ కీర్తన 9వ వచనం మనం చదివినట్లయితే, నీ పసిపిల్లలను పట్టుకుని వారిని బండక వేసి కొట్టువాడు ధన్యుడు. చూసారా, స్వకీయ మహిమ, స్వకీయ కీర్తి, స్వోత్కర్ష, జీవపు డంబము అనేటువంటివి గర్వానికి ముద్దుబిడ్డలు అనమాట. కాబట్టి నీ పసిపిల్లలను బండకేసి కొట్టుమంటుంది లేఖనం. ఇక్కడ కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఏమవుతుందంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనంలో, అందరూ ఆత్మ సంబంధమైనటువంటి ఒకే పానీయమును పానం చేశారు, ఏలయనగా తమ్మును వెంబడించినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి బండలోనే త్రాగారు. ఆ బండ క్రీస్తే. గమనించాలి ప్రియులారా. కాబట్టి ఈ పసిపిల్లల లాంటి గర్వపు ముద్దు బిడ్డలను క్రీస్తు అనేటువంటి బండకేసి కొట్టాలి, 1 కొరింథీ 10:4 ప్రకారం. అప్పుడు మన జీవితంలో అద్భుతాలు మనం చూడగలుగుతాం. పూర్వకాలం ఈ వాషింగ్ మెషిన్లు అవి రాలేనప్పుడు బట్టలు ఉతికేవారు. ఎలాగా? ఆ బట్టలన్నీ షర్పలేసి నానబెట్టి ఒక బండకేసి కొట్టేటువంటి వారు. అప్పుడు ఏమైంది? ఆ బట్టలో ఉన్న మురికంతా కూడా పోయేటువంటిది, ఆ బట్టలు తెల్లగా వచ్చేటువంటివి. కాబట్టి ఈ రోజున మనం కూడా పసిపిల్లలంటే ఏదో అనుకుంటుంటారు చాలామంది. గమనించాలి ప్రియులారా, పసిపిల్లల లాంటి గర్వపు ముద్దు బిడ్డలు అంటే ఏంటి? స్వకీయ మహిమ, స్వకీర్తి, జీవపడంబం అనేటువంటివి, ఇవన్నీ కూడా గర్వానికి ముద్దు బిడ్డలు అనమాట. కాబట్టి ఇటువంటి ముద్దు బిడ్డలను ఏం చేయాలంటే బండకేసి కొట్టాలి అంటుంది దేవుని లేఖనం. ఈ పసిపిల్లల లాంటి గర్వపు ముద్దు బిడ్డలని క్రీస్తు అనే బండకేసి కొట్టాలి. అప్పుడు ఏం చేస్తామంటండి? వినయ మనస్కులు ధన్యులు, వారి ఘనతను స్వతంత్రించుకుంటారు. అటువంటి భాగ్యం ఈ మాటలు వినిచిన వారికి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.